బైబిల్లో ఒక మాట ఉంటుందండి, గాయము చేయువాడు ఆయనే, గాయమును మాన్పువాడు లేదా కట్టువాడు ఆయనే. ఈరోజు నీ జీవితాన్ని గాయం చేశారు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు నన్ను కొట్టాడయ్యా, నాకు అందుకే నచ్చట్లేదు దేవుడిని ప్రార్థన చేయాలంటే అని అంటారు. సమ్టైమ్స్ గాడ్ విల్ సఫర్ యువర్ బాడీ టు మేక్ యువర్ స్పిరిట్ ఇన్ ప్లేస్. కొన్నిసార్లు మనల్ని ఎందుకు కష్టపడతాడంటే, మనం ఒక గొప్ప స్థాయికి నడిపించాలన్నప్పుడు కష్టపడతాడు, లేదా కొన్నిసార్లు మన ఆత్మను సరిచేయాలి అన్నప్పుడు కష్టపడతాడు. యుద్ధాలు చేస్తూ ఉంటారుగా, వాళ్ళ దగ్గర ఉంటే కత్తులు ఉంటాయి, కత్తిని ఆడబెట్టి తయారు చేయాలా? ఐరన్ రాడ్ పోరాడి సరిపోద్ది, నిప్పులో పెట్టాలి, సుత్త దెబ్బలు పడాలి, అప్పుడు యుద్ధానికి రెడీ అయ్యింది. నిన్ను కూడా అంతేనండి. కొన్నిసార్లు దేవుడు కొట్టాడని ఎగురుతూ ఉంటాడు, ఎందుకు కొట్టాడో దేవుడు అడుగుతారు ఎవరైనా? కొన్నిసార్లు దేవుడు ప్రయోజనం లేకుండా చేశాడు నా జీవితాన్ని అంటారు, ఎందుకు ప్రయోజనం లేకుండా చేశాడు దేవుడు అడుగుతారా? అడగరు. కోపం మీద వదిలేసి వెళ్ళిపోతారు, ఆశీర్వాదాలను కూడా వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడి మీద కోపడితే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం, దేవుడి మీద కోపడితే దీవెనలను పోగొట్టుకుంటాం, దేవుడి మీద కోపడితే మేలులను పోగొట్టుకుంటాం. మరి కోపం రాదయ్యా మనిషికి అంటే వస్తుంది, నేను కాదనట్లా. కోపంతోనే దేవుని దగ్గరికి రా, అయ్యా నాకు కోపం వస్తుంది, ఎందుకు నా జీవితం ఇలా అడుగు. గుర్తుపెట్టుకుని ప్రేమైనటువంటి వాళ్ళ, దేవుడు ఏది చేసినా మన మంచిగా ఈ రోజు నీ లైఫ్లో ఉండాలి. దేవుడు ఒకటి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకటి చేసినా చేయకపోయినా, ఒకటి ఆపినా లేదా ఒకటి ఇచ్చినా, ఒక చోటికి నిన్ను పంపినా, ఒక చోటికి నిన్ను పంపకపోయినా, ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సేఫ్టీ. అన్ని కూడా నీ యొక్క జీవితాన్ని సరి అయిన మార్గంలో ఉంచడానికే. ఆమేన్. కొంతమంది దేవుడు ఎన్నిసార్లు అడిగినా నువ్వు అడిగింది దేవుడు ఇచ్చండకపోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు. దేవుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా బహుశా నీ ప్రార్థన కొన్నిసార్లు సమాధానం రాకపోయి ఉండొచ్చు. దేవుడు కొన్నిసార్లు ప్రార్థన చేయగానే సమాధానం ఇచ్చి, అడగగానే నువ్వు అడిగింది ఇచ్చి ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు అడిగింది నీకు ఇచ్చాడు అనుకో, అది ఆశీర్వాదం. దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వలేదు అనుకో, అది కాపుదల. గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు అడిగింది నీకు ఇచ్చాడంటే అది ఆశీర్వాదం, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వలేదంటే అది కాపుదల. ఇఫ్ గాడ్ గివ్స్ యు వాట్ ఎవర్ యు ఆస్క్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇఫ్ గాడ్ డోంట్ గివ్ యు, డిడ్ంట్ గివ్ యు వాట్ ఎవర్ యు సీక్, ఇట్స్ ప్రొటెక్షన్. కొన్నిసార్లు నువ్వు అడిగింది నీ జీవితానికి నష్టం కలిగిస్తుందేమో, అందుకు దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది దేవుడి చిత్తంలో ఉందేమో, అందుకు నీకు వచ్చింది. అది ఒకటి ఎమోషన్స్ కాదు, నువ్వు దేవుడి దగ్గర నిలబెట్టాల్సింది. అబ్బా నేను అడిగింది ఇచ్చాడు, యేసు ప్రభువానికి స్తోత్రం పాడకూడదు, నేను అడిగింది నాకు ఇవ్వలేదు అని కోపడకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర ఉండాలి. ఇదొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏమంటారు, నెబుకద్నెజర్ రాజు తయారు చేసిన అగ్నిగుండంలో పడేస్తాము అంటే, ఈ కర్మ మాకు ఎందుకయ్యా అన్నా దేవుడితో వాళ్ళు అన్నా, మమ్మల్ని దేవుడు కాపాడితే కాపాడతాడు, లేకపోతే లేదు అన్నారు. ఎమోషన్స్ కాదు వాళ్ళని దేవుడి దగ్గర నడిపిస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడితో ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లో పడేస్తానంటే ఏం దేవుడు అయ్యా నువ్వు అన్లా చచ్చిపోయిన బాధ లేదు అనుకున్నాడు. అంటే ఏంటి? ఎమోషన్స్ వల్ల కాదు, దానియేలు దేవుడితో ఉండి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఉన్నారు. అవును కదా? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. యోబు గారు ఉన్నాడు, ఇన్ని సమస్యలు ఉన్నాయి అని దేవుని దగ్గరికి పోలా. బాధ ఉండదా ఎవరికి? పిల్లలు చచ్చిపోతే అవును, బాధ ఉండదా ఎవరికి? ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తి పోతే, కానీ దేవుడి దగ్గర ఉన్నాడు. ఎందుకని? ఎమోషన్స్ కాదు. ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసిని దేవుడి దగ్గర నిలబడేటట్టు చేయాల్సిన ఎమోషన్స్ కాదు. నువ్వు ఎందుకు దేవుడితో ఉండాలి తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ గలవాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? నమ్మకం గలవాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? నమ్మదగిన దేవుడు ఏమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? సమస్యలలో నీకు సంతోషాన్ని ఇచ్చి నీ దీపాన్ని దీపస్తంభం మీద ఉంచేవాడై ఉన్నాడు. ఆమేన్. దాన్ని బట్టి నువ్వు దేవుడితో ఉండాలి. కోపం వచ్చిందని, బాధ వచ్చిందని, లేదా సంతోషం వచ్చిందనో దేవుడి దగ్గర ఉండడం పోవడం చేయకూడదు. అలా చేసామంటే నువ్వు అసలు విశ్వాసే కాదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడి దగ్గర ఉండాలి.